న్యాయాధిపతుల గ్రంథం, పాత నిబంధన గ్రంథములు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకు మధ్యనున్న మహనదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. ప్రియమైన వారలారా, ఇంతవరకు ప్రభువును చక్కగా ఆరాధించగలిగాం. కొన్ని మాటలు మనం వాక్యం విన్నాం. సాధారణంగా క్రైస్తవ లోకంలో సంసోనును గురించి ఎరుగని వారు ఉండరు. సంసోను బలాఢ్యుడని, అలాగే అతడు సింహమును మేకపిల్లను చీల్చినట్టు చీల్చివేసి చంపాడని, 300 నక్కలను పట్టుకొని దివిటీలు వాటి తోకలకు కట్టి ఫిలిస్తీయుల చేలను కాల్చివేశాడని అతని బలాన్ని గురించి మనం వింటూ ఉంటాం. సాధారణంగా సండే స్కూల్లోనే సంసోన్ను గురించిన చిన్న కథలుగా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. మాత్రమే కాదు, సంసోన్ను గురించి ఒక నెగిటివ్ కామెంట్స్ అనగా అతని మీద అపవాదులు కూడా ఉన్నాయి. ఏంటంటే అతడు స్త్రీ వ్యామోహం కలిగిన వాడు, నాజీరు చేయబడిన వాడైనను స్త్రీ వ్యామోహం వలన తన నాజీరత్వాన్ని అతను తృణీకరించాడని, ఆ నాజీరుతనాన్ని కోల్పోయి తన కళ్ళు కోల్పోయి చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడని ఇలాంటి వ్యాఖ్యానాలు ఆయన పైన ఉన్నాయి. అయితే నిజానికి తన జీవిత చరిత్రలో అతను ఎలాంటి వాడో ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 5వ వచనం. సహోదరులు కొంత చదివి సహాయం చేయండి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును అని ఆమెతో చెప్పాడు దేవదూత కదా. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడు మాత్రమే కాదు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆయన గూర్చిన ఏర్పాటు లేదా ఆయన గూర్చి ముందే చెప్పబడిన ప్రవచనం కదా. పుట్టకముందే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలును రక్షిస్తాడు. 7వ వచనాన్ని కూడా చూడండి. 7వ వచనం, గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. మరలా చెప్పుచున్నాడు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన సంసోను తల్లి గర్భములో పడకమునుపే ఆయన గూర్చిన మాటలు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలును రక్షిస్తాడు, నాజీరు చేయబడిన వాడు ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆయన గూర్చిన వాగ్దానం లేదా ప్రవచనం. క్రొత్త నిబంధన గ్రంథంలో చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇలాంటి ఒక ఆయన ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 14 నుండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే అన్నాడు. ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను గూర్చిన మాటలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై
ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. పాత నిబంధన గ్రంథములో సంసోనుని గురించి చెప్పే సందర్భంలో మద్యము ద్రాక్షారసము గురించిన ప్రస్తావన మనకు వినబడింది. ఈ క్రొత్త నిబంధన గ్రంథములో బాప్తిస్మిచ్చు యోహాను గూర్చిన ప్రస్తావన, ఈయనను గురించి ప్రస్తావించేటప్పుడు ఈయన పుట్టుక గురించి, సంసోను తల్లిదండ్రులు గొడ్రాలే, సంసోను పుట్టక మునుపు ఆమె గొడ్రాలు తన తల్లి. ఇక్కడ కూడా ఎలిజబెత్ గొడ్రాలై ఉండగా దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు, లేదా జకర్యాతో మాట్లాడుతున్నాడు. క్షమించండి, జకర్యాతో మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. పాత నిబంధన గ్రంథములో సంసోను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలు రక్షిస్తాడు అని ఆయన గురించిన ప్రవచనం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉంటాడని ఆయన గురించిన ప్రస్తావన. క్రొత్త నిబంధన గ్రంథములో బాప్తిస్మిచ్చు యోహాను ప్రభువు త్రోవను సరళము చేయడానికి వచ్చిన ఆయన. అంటే ఆ ఆది కాండంలో ఆది మానవుడైన ఆదాము ఈ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చేదము అని చెప్పిన రోజున ఆయన పండు తినడం వెంటనే చనిపోలేదు, కానీ ఆత్మ విషయంలో చనిపోయినాడు. ఇక ఆదాము జీవించు ప్రాణి ఆయను అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 40 లేదా 45వ వచనం చూడండి. 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయనని. మొదటి ఆదాము గురించి చివరి కడపటి ఆదామైన యేసు ప్రభు వారు ప్రియ ప్రభు గురించిన మాటలు రాయబడి ఉన్నాయి. బాప్తిస్మిచ్చు యోహాను శరీర క్రమం అంటే భౌతిక క్రమములో నుండి ఆత్మ క్రమములోనికి మారే సంధికాలంలో వచ్చినవాడు బాప్తిస్మిచ్చు యోహాను. అంతకుముందు మానవుడు ఆదాము దగ్గర నుండి ప్రభు వచ్చేంత వరకు ఆత్మలో చనిపోయి ఉన్నాడు. తినుదినమును నిశ్చయముగా చచ్చేది అంటే ఆత్మ చనిపోయింది, శరీర విషయాలన్నీ బయటకు వచ్చాయి, అన్ని బాహ్యమైన సంగతులు ఆదాము మాట్లాడాడు. అక్కడ చనిపోయిన మానవుడు మరలా ప్రభు మరణించుట ద్వారా కడపటి ఆదామైన ప్రభువు ఆత్మీయంగా మానవుని జీవింపజేసినాడని మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో చూసాం. భౌతికమైన కాలానికి అంటే పాత నిబంధనకు, ఆత్మ సంబంధమైన కాలానికి అనగా క్రొత్త నిబంధనకు సంధికాలంలో వచ్చినవాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఆ సంధి ఏర్పాటు చేయడానికి అనగా ప్రభు మారు మనసు అనే సువార్త ప్రకటింపడానికి, మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినవాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన గురించి ఏమని రాయబడింది? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై అనేకులను ప్రభువైన దేవుని వైపు తిప్పుతాడంటే రక్షిస్తాడని ఆయన గురించిన వాగ్దానం లేదా ప్రవచనం చెప్పబడింది. పాత నిబంధన గ్రంథములో సంసోను పుట్టక మునుపే, తల్లి గర్భమున పుట్టక మునుపే నాజీరు చేయబడిన వాడై ఇశ్రాయేలులను రక్షిస్తాడని ఆయన గురించిన వాగ్దానం. రక్షణను గురించి వారిద్దరి గురించి పాత నిబంధనలో ఒక ఆయన గురించి, క్రొత్త నిబంధనలో ఒక ఆయనను గురించి మనం వింటున్నాం. చూడండి సంసోను ఎక్కడున్నాడో చూడండి. మరలా 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. 13వ అధ్యాయం 25వ వచనం సంసోను న్యాయాధిపతుల గ్రంథం 13:25 చూడండి. మరియు యెహోవా ఆత్మ జొర్యాగును మహనెదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టాను. సంసోను ఎక్కడున్నాడంటే ఊరిలో లేడు, 2 ఊర్లకు మధ్యలో అరణ్యములో లేదా కొండలలో యెహోవా ఆత్మచేత రేపబడుచున్న సంసోను ఊరిలో ఉన్నవాడు కాదు, ఊరు వెలుపల ప్రత్యేకంగా జీవించుచుండగా యెహోవా ఆత్మ అతన్ని రేపుట. ఈలోక సంబంధులతో కాక ప్రత్యేకంగా జీవిస్తున్నాడు.
నాజీరు చేయబడిన వాడు ప్రత్యేకంగా ఉండగా, ప్రత్యేక జీవితం కలిగి ఉండగా యెహోవా ఆత్మ అతన్ని రేపుట. చూడండి, క్రొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చు యోహాను గురించి కూడా అలాంటి మాటలే రాయబడి ఉన్నాయి. లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త ఆత్మచేత రేపబడుతున్న సంసోను. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 80వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అంటే బాప్తిస్మిచ్చు యోహాను గురించి. ఆయన శిశువుగా ఉన్నప్పుడు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండేను అని ఆయన గురించి కూడా. ఈయన కూడా ఆత్మయందు బలము పొందుట, సంసోను ఆత్మచేత రేపబడుట. 2 పట్టణాలకు మధ్యలో, 2 ఊర్లకు మధ్యలో, అరణ్యంలో లేదా కొండలలో ఆత్మచేత రేపబడుట. బాప్తిస్మిచ్చు యోహాను ఆత్మలో బలము పొంది, ఆత్మ ద్వారా బలము పొంది అరణ్యంలో, ఈయన కూడా ఎదుగుట మనం చూస్తున్నాం. ప్రియమైన వర్లరా, వారు గర్భమున పుట్టకమ్మునుపై వారి గురించిన వాగ్దానాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించిన కొన్ని మాటలు మనం విందాం. 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. 14వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చెను. సంసోను బలం. ప్రియమైన వారలారా, ఎలాంటి బలము కలిగిన వాడు? బొబ్బరించుచు వచ్చిన సింహమును మేకపిల్లను చీల్చినట్టు చీల్చి చంపినవాడు సంసోను. 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం. పోయి 300 నక్కలు పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీన్ల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనలను, కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టాను. 300 నక్కలను పట్టుకునేవాడు సంసోను. 300 నక్కలు. నక్కను గురించి మీకు తెలుసునా? ఈనాడు సర్కసులు లేవు, కానీ పాత కాలాల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కొంత సర్కసులు చూశాను. మీరు కూడా పెద్దలు ఉన్నవారు చూసి ఉంటారు. సర్కస్లో ఏ జంతువు అయినా కనపడుతుంది, కానీ నక్క కనపడదు. మీరు గమనించినారో లేదో? నక్కను పట్టుకుంటా సులువు కాదు. పట్టుకున్న అది బొరేలు చేసుకొని బొరెల్లో నుంచి వెళ్ళిపోతుంది బయటికి. అందుకే ప్రభు కూడా ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరేలు ఉన్నాయన్నాడు. నక్కలు బొరేలు చేసుకొని అందులో నుంచి పారిపోతాయి. ఒక నక్కను పట్టుకోవడమే చాలా కష్టతరం. అయితే ఈయన ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలను పట్టుకున్నాడు. ఈయన ఏం ప్లాన్ వేసుకొని వెళ్ళలేదు నక్కలను పట్టుకోవడానికి. తన భార్య వేరొకరికి ఇవ్వబడిందని చెప్పి ఆవేశంతో, కోపంతో వెళ్ళి మరి ఎలాగ పట్టుకున్నాడో, మరి 300 నక్కలను పట్టుకున్నాడు. అంత బలము కలిగిన వాడు. ఒక చిన్న ఊర్లలో కోళ్ళు పట్టుకునేవాళ్ళు పాతకాలంలో. కోడిని పట్టుకోవాలంటే పండుగ రోజు కోసుకోవడానికి, కోడిని పట్టుకోవడానికి అలసిపోతారు కదా. అటువంటిది 300 నక్కలు పట్టుకునే బలం కలిగినవాడు సంసోను. బలాఢ్యుడు సంసోను. ఈయన బలము కలిగిన వాడు. చూడండి ఈయన జీవితంలో ఏం జరిగిందో. కొన్ని కీలకమైన విషయాలను మీకు చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి. 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ
స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. ప్రియమైన వారలారా, ఒకానొక దినమున సంసోను తిమ్నాతులోనికి వెళ్ళాడు. తిమ్నాత్ అనే ఊరికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూశాడు. ఆమెను ఇష్టపడ్డాడు. ఇష్టపడి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన తండ్రితో చెబుతున్నాడు, తండ్రి, నాన్న, డాడీ, నేను ఇట్లా తిమ్నాత్కు వెళ్ళాను, అక్కడ ఒక స్త్రీని చూశాను, ఆమె నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, మన జనుల్లో ఏమన్నా అమ్మాయిలు లేరనుకుంటున్నావా, మన బంధువుల్లో లేరనుకుంటున్నావా, నువ్వు ఎందుకు ఆ అన్య స్త్రీలను చేసుకోవడానికి వెళ్తున్నావు? ఫిలిస్తీన్లు వారు ఇశ్రాయేలు కారు. ఎవరు ఫిలిస్తీన్లు? 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఫిలిస్తీన్ల చేత కింద ఉన్నవారు ఇశ్రాయేలీలు. ఫిలిస్తీన్లు వారికి శత్రువులుగా ఉన్నారు. వాళ్ళ తండ్రి సంసోనుతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మన జనములో లేరా? ఎందుకంటే ఫిలిస్తీన్లు మనకు శత్రువులు, పైగా వారు మనల్ని ఏలుచున్నారు. మన జనులలో లేరా, మన బంధువులలో లేరా నువ్వు చేసుకోవడానికి అన్నట్టుగా ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. అయితే సంసోను జీవితాన్ని క్రైస్తవ లోకం ఒక నెగిటివ్గా, అంటే ఆయన ఒక తప్పు చేసిన వానిగా చిత్రీకరించింది. కానీ సంసోను తన జీవితంలో ఎంత నమ్మకం గలవాడో ఒక కీలకమైన వచనాన్ని మనం చూడబోతున్నాం. గమనించండి. ఇంతవరకు చూసాం, సంసోను సింహాన్ని మేకపిల్లలాగా చంపివేశాడు. 300 నక్కాలు పట్టుకున్న బలము కలిగిన వాడు. అంత బలము కలిగిన వాడు చిన్నపిల్లవాడిలాగా తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి చిన్నపిల్లవాడిలాగా అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన బలాన్ని పోల్చుకుంటే ఆ ఫిలిస్తీన్ల స్త్రీని, అమ్మాయిని అక్కడి నుంచి అక్కడే తీసుకొని వెళ్తే ఎవరైనా ఆపగలరా సంసోనును? సంసోనును ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. అయినను సంసోను తన బలాన్ని దుర్వినియోగపరిచిన వాడు కాడు. తల్లిదండ్రులను అవమానపరచకుండా, తల్లిదండ్రులను వ్యతిరేకించి తన సొంతానికి తన ఇష్ట ప్రకారం చేసినవాడు కాడు. మర్యాదస్తుడు గనుక, మర్యాద ఎరిగినవాడు గనుక, విఘ్నత కలిగినవాడు గనుక, యెహోవా ఆత్మ నిండుకున్నవాడు గనుక తల్లిదండ్రుల యొద్దకు వచ్చి మర్యాదగా మాట్లాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అదేమో నాకు తెలియదు డాడీ, నాకు ఇష్టమైంది నాకు ఇప్పించండి అంటున్నాడు ఆయన. ఎంత మర్యాదస్తుడు కదా సంసోను. అలా తాను తన క్యారెక్టర్ ఏంటో తెలియజేస్తున్నాడు మనకు సంసోను. చూడండి, కీలకమైన వచనాన్ని చూద్దాం. చూడండి, 14వ అధ్యాయం 4వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటక యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులను ఏలుచుండిరి. చూసారా, గమనించారా? ఈ వచనము సంసోను మంచివాడో చెడ్డవాడో సంసోను జీవితాన్ని నిర్ణయించే వచనం. ఈ వచనం ఏంటంట? ఏమంటున్నాడు? అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు అన్నాడు. పైన 3 వచనాల్లో కారణం చెప్తున్నాడు. పైన 3 వచనాలకు కారణం చెప్తున్నాడు. ఏమని? అయితే ఫిలిస్తీన్లకు యెహోవా ఏదైనా చేయడానికి ఆయనే రేపుచున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులకు కూడా అర్థం కాక మన జనులు నువ్వు చేసుకోవచ్చు కదా అని వారు మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. ఆ ఫిలిస్తీన్ల స్త్రీని వివాహం చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నది ఎవరు? పరలోకములో ఉండే యెహోవా తన ఆత్మచేత ఆయనే రేపుచున్నాడు. ఆయనే ప్రేరేపించి ఆయన వివాహం చేసుకుంటట్టు చేస్తున్నాడు. కారణం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. యెహోవా చేత రేపబడిన మాట అతని తల్లిదండ్రులకు అర్థం కాలేదు అన్నాడు. ఈనాడు క్రైస్తవులు అనబడేవారు లేదా సేవకులు, బోధకులు అనేవారు బోధిస్తున్నారు, కానీ ప్రభు యొక్క ఆలోచనలు, ఆత్మ యొక్క సంగతులను గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన వారలారా,
యెహోవా ఆత్మచేత రేపబడి ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు సంసోను. ఎందుకు అలాగంటే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయాలని ఆయన ఉద్దేశం. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. సంఘటన ఏంటంటే ఈ 1000 మందిని చంపడానికి కారణం ఏంటంటే సంసోను ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ విందు జరిగింది. ఆ విందులో పాల్గొన్న తర్వాత 7 దినములు అక్కడ ఉన్నాడు. సంసోను ఫిలిస్తీన్లకు ఒక పొడుపు కథ వేశాడు. సమయం లేదు కాబట్టి ఆ వివరాలే కొద్దు, నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఆ పొడుపు కథ యొక్క భావం విప్పమన్నాడు, వారు విప్పలేకపోయారు. చూడండి 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. 14వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? 14, 15. 14వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావను మాకు తెలుపునట్లు లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మును పిలిచితిరా అనిది. ఆ పొడుపు కథ యొక్క భావం వాళ్ళు ఇప్పుడు కథ యొక్క భావం చెప్పలేక సంసోను భార్యను అడుగుతున్నారు, నువ్వు కనుక్కో, లాలన చేసి అతన్ని కనుక్కో అతని చేత. అంటే ఆమె లాలన చేసి కనుక్కుంది. కనుక్కొని వారికి చెప్పింది. వారికి చెప్తే వారు వెళ్ళి చెప్పారు. చెప్తే అతడు నా దూడతో దున్నకపోయినలా నా ఇప్పుడు కథను విప్పలేరని చెప్పి వారితో. చూడండి 19వ వచనం చూడండి. ఇదే 14వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనానికి ముందు 2 లైన్లలో నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పాను. ఇప్పుడు 19వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అస్కేను లోయలోకి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చాను. పొడుపు కథ విప్పితే బహుమానాలు ఇస్తానని చెప్పాడు ఆయన. తన భార్య ద్వారా వారు విప్పితే వెళ్ళి వారికి బహుమానాలు తెచ్చి 30 మందిని చంపి అక్కడ నుంచి దోపుడు సొమ్మును దోచుకొని వచ్చి వారికి ఇచ్చి అక్కడ నుండి సంసోను వెళ్ళిపోయాడు. చాలా కాలము తన భార్య దగ్గర లేడు. 7 దినాలకే తన భార్యను విడిచిపెట్టి వెళ్ళాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను పోదును అనుకొనగా. అంతఃపురంలో తన భార్య ఉంది అంటే వారేం బీదోళ్ళు కాదు, మంచి సావుకారులు. అంతఃపురంలో ఎవరు ఉంటారు? రాజ కుటుంబీకులు ఉంటారు, రాజవంశం వారే. వాళ్ళ నాన్న రాజు కాలేదు కానీ రాజవంశీకుడే. సంసోను వారి చరిత్ర చూస్తే వారు బీదవారు. పొలంలో వాళ్ళ తల్లిదండ్రి పని చేసుకుంటున్నారు. వాళ్ళ పొలంలో పనివారు కూడా లేదు, వారు ఇద్దరే పని చేసుకుంటుంటే కొంచెం పొలం ఉంది వారికి, 1 ఎకరో 1/2 ఎకరో ఎంతో చిన్న పొలం ఉంటే ఆ చిన్న పొలంలో తల్లిదండ్రులు ఇద్దరు పని చేసుకుంటున్నారు. చాలా బీద కుటుంబమే. ఆయనను అంతఃపురంలో నివసించేవారంటే రాజవంశీకులు ఫిలిస్తీన్ల జాతిలో. వారు పిల్లనిచ్చారు. 7 దినాలకే వదిలేసి ఆయన వెళ్ళాడు. గోధుమల కోతకాలంలో మరలా తన భార్య యొద్దకు చూద్దామని రాగా చూడండి 2వ వచనం 15వ అధ్యాయం 2వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించమనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఆమె నీకు ఉండవచ్చును కదా, చిత్తగించుమని. అప్పుడు సంసోను 3వ వచనంలో నేను ఫిలిస్తీన్లకు హాని చేయడలా వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధి అయిందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకున్నాడు. సంసోను జీవితంలో 2 కీలకమైన వచనాలు ఉన్నాయి.
14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. ఇంకొక రెండవ కీలకమైన వచనం ఏంటంటే తన జీవితంలో 15వ అధ్యాయం 3వ వచనం. ఇది కూడా సంసోను జీవితానికి చాలా కీలకమైన వచనం. కారణం ఏంటో మరలా చూడండి, మీకే అర్థమవుతుంది. మరలా చదవండి ఒకసారి. 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 3వ వచనం. నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఇందునని వారితో చెప్పి. కీలకమైన వచనం అని ఎందుకంటున్నానంటే గమనించండి. సంసోను భార్యను వేరే వారికి ఇచ్చి వివాహం చేసింది ఎవరు? సంసోను వాళ్ళ మామ. నిజానికి సంసోనుకు కోపం ఎవరి మీద రావాలా? కానీ సంసోను ఎవరి మీద కోపడుతున్నాడు? ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? చూసారా ఎంత విచిత్రంగా ఉందో? సంసోను మామ తన భార్యను వేరే వానికి ఇస్తే సంసోను వాళ్ళ మామ మీదకి కోపంగా వెళ్ళాలా, కోపం పగ తీర్చుకోవాలి. కానీ నాకు ఎందుకు ఇలాగ చేసినావు, నా భార్య నన్ను అడగకుండా ఎందుకు ఇలాగ చేసావని అనాలి. కానీ సంసోను అలాగ అనడం లేదు. ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్ల మీదకి వెళ్తున్నాడు సంసోను. నేను ఫిలిస్తీన్లను చంపినా నేను నిరపరాధినే, వారి మీద పగ తీర్చుకోకుంటే నేను నిరపరాధిని, పగ తీర్చుకోకుంటేనే నేను అపరాధిని అవుతాను, పగ తీర్చుకుంటే నేను నిరపరాధిని అని వారి మీదకి వెళ్తున్నాడు సంసోను. ఇక్కడ వెళ్ళి నక్కలను 300 నక్కలతో వారి చేలను కాల్చివేశాడు. తర్వాత వారు వచ్చి సంసోను భార్యను వారి మామను కాల్చివేశాడు. చూడండి 6వ వచనం చూడండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఫిలిస్తీన్లు ఇది ఎవడు చేసినని చెప్పుకొనుచు తిమ్నాయుడైన అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితుడికి ఇచ్చాను కనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీన్లు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. అప్పుడు సంసోను మీరు ఇలాగ చేసినలా నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించదని చెప్పి తొడలతో తుంటను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. ఆ 300 నక్కలతో చేలను అంటించాడని చెప్పి సంసోను మామను ఆయన భార్యను కాల్చివేసినారు. అగ్నితో కాల్చివేయగా ఫిలిస్తీన్లు ఆ మాటలు తెలుసుకుని సంసోను ఇంకా కోప్పడి ఆ ఫిలిస్తీన్లను బహుగా చంపివేసినాడు. చంపివేసిన తర్వాత మరలా తర్వాత వచ్చిన చూస్తే సమయం లేదు కాబట్టి నేను దాటి వెళ్తాను. మరలా ఫిలిస్తీన్లు సంసోనును పట్టుకోవడానికి ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి మీరు సంసోనును మాకు అప్పగించండి అని చెబితే 3000 మంది వెళ్ళి సంసోనుతో మాట్లాడారు. చూడండి 11వ వచనం చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూసి ఫిలిస్తీన్లు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసేదివని చెప్పగా అతడు వారు నాకు చేసినట్లే నేను వారికి నేను వాళ్ళని చంపిన తర్వాత ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొద్దకు వచ్చి మాకు సంసోనును అప్పగించండి అని అడిగారు. ఇశ్రాయేలు ప్రజల్లో 3000 మంది బయలుదేరి ఏతాము బండ సందులో ఉన్న సంసోను యొద్దకు వెళ్ళి సంసోను నువ్వు ఎందుకు మనకి ఇట్లా చేశావు, నీకు తెలుసు కదా మనకు ఏలికలు ఫిలిస్తీన్లు అంటే మనల్ని ఏలుచున్నారు, ఫిలిస్తీన్లు మనల్ని ఏలుచున్నారని నీకు తెలియదా, నువ్వు ఎందుకు ఇలాగ చేశావని చెప్పి అతనితో అంటే ఫిలిస్తీన్లు నాకు చేసినట్టే నేను వాళ్ళకి చేసినానని చెప్పాడు. సరే అని ఏం చెప్పినాడంటే నిన్ను వారు అప్పగించమంటాను నువ్వు రా అంటే సంసోను ఏం చెప్పాడంటే సరే నాకు ఏమి ఇబ్బంది లేదు, నన్ను తాళతో కట్టి వారి యొద్ద వదిలిపెట్టండి నేను చూసుకుంటానని వారికి చెప్పాడు. తర్వాత వచ్చిన వాళ్ళు సంసోను తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల యొద్ద వదిలిపెడితే ఆయన తాళ్లను తెంచుకొని ఆ 16వ వచనంలో మనం చదువుకున్నాం గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకొని 3000 మందిని చంపాడు సంసోను. మరలా చదువుదామా వచనాన్ని 16వ వచనం 15వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని. ఇలాగూ 1000 మందిని చంపి ఈ ఫిలిస్తీన్లను 1000 మందిని చంపిన తర్వాత సంసోను ఏమయ్యాడంటే
20వ వచనం చూడండి, 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. అతడు ఫిలిస్తీన్ల దినములలో 25 ఏళ్ళు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ఈ ఫిలిస్తీన్లలో 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో చంపుట ద్వారా ఆయన ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. నాజీరు చేయబడినవాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలును రక్షిస్తాడనే వాగ్దానం కలిగినవాడు, ప్రవచనం తన పుట్టకముందే ప్రవచనం చేత చెప్పబడినవాడు. 15వ అధ్యాయం చివరి వచనమైన 20వ వచనానికి వచ్చే లోపల న్యాయాధిపతి అయ్యాడు. ఇప్పుడు చూడండి సంసోను జీవితం మారబోతున్నది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి 16వ అధ్యాయం మొదటి వచనం, న్యాయాధిపతుల గ్రంథం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతి చూచెను, ఆమె యొద్ద చేరెను. బైబిల్లో మనము ధ్యానం చేస్తూ చదువుతూ వెళ్తుంటాం, కానీ కొన్ని కీలకమైన వచనాలను, కీలకమైన పదాలను మనం గమనించాం. ఆ కీలకమైన పదాలను గమనించడం ద్వారా చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా విషయాలు మారిపోతాయి, అర్థమే మీనింగే మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కీలకమైన పదం, ఒక పదం ఉంది. 16వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి పదం చూడండి ఏమన్నాడు? తరువాత సంసోను అన్నాడు. తరువాత అంటే అర్థం ఏంటి? దేని తర్వాత అంటే ముందున్న 20వ వచనం తర్వాత అని దాని అర్థం. ఇప్పుడు 20వ వచనం చదువుదాం, మనకు అర్థమవుతుంది. అంటే 15వ అధ్యాయం 20వ వచనంలో జరిగిన సంఘటన తరువాత అని ఏముంది 20వ వచనంలో? అప్పుడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏళ్ళు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండెను. అంటే 20వ వచనంలో సంసోను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉండిన తరువాత జరిగే సంఘటన 16వ అధ్యాయంలో జరుగుతున్నది. అంటే తాను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో తను పాపమేమీ చేయలేదు. తాను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా, తన న్యాయాధిపతి జడ్జిగా ముగించాడు. ముగించిన తర్వాత అని 16వ అధ్యాయంలో రాయబడుతున్నది. అంటే ఇప్పుడు సంసోను వయసు ఎంత ఉంటుంది? ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా పని, ఒక ప్రభు పని ఏదైనా చేయాలంటే ఇంచుమించు 30 ఏళ్ళు ఉంటాయి, కానీ అప్పగింపబడదు మన గ్రంథంలో గమనిస్తే. అందుకే యేసు ప్రభు కూడా లూకాసు వార్తలో ఆయన బోధింపని ఆరంభించినప్పుడు ఆయన 30 ఏళ్ళ ఈడు గలవాడని రాయబడింది. అలాగే అనుకుందాం మనం, మనకు అర్థం కావడానికి. ఈయనకు కూడా 30 ఏళ్ళు, అప్పుడు ఈయన న్యాయాధిపతి అయినాడు అనుకోండి యవ్వన ప్రాయంలో. ఇప్పుడు 16వ అధ్యాయం మొదటి వచనానికి ఆయన వయసు ఎంత ఉంటుంది? 50 ఏళ్ళు ఉంటుంది కదా. 20 ఏళ్ళు న్యాయాధిపతిగా న్యాయం తీర్చినాడు. తరువాత చదవండి, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదాం అనుకుని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధులను పట్టుకొని వాటి అడ్డుకర్రలతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు సంసోను. 20 ఏళ్ళైనా సంసోను అంతకుముందు 1000 మందిని చంపాడు. 20 years బ్యాక్ 1000 మందిని చంపాడు. 1000 మంది అంటే మీరు ఆలోచన చేయండి, ఒకరిని మర్డర్ చేస్తేనే జీవిత ఖైదు పడుతుంది. 1000 మంది ఒక మీటింగ్కు 200 మంది వస్తే పెద్ద మీటింగ్ అంటారు. 1000 మంది అంటే ఆలోచన చేయండి. ఈ రైతు నగరంలో జనాభా ఎంతో నాకు తెలియదు. 1000 మంది అంటే చాలా ఎక్కువ జనాభా. 1000 మందిని ఒక్కటే రోజు చంపినవాడు సంసోను. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఒక్కటే రోజు చంపినవాడు. ఆ 1000 మందిని చంపిన సంఘటన 20 ఏళ్ళైనా వాళ్ళు మర్చిపోలేదు. నిజంగా ఆలోచన చేస్తే ఆనాడు అతనితో పోట్లాడిన వారు ఆ వయసు కలిగిన వారు ఈ పాటికి 20 ఏళ్ళకు మర్చిపోయింటారు, చనిపోయింటారు కూడా. ఆనాడు వాల్ పోస్టర్ లేవు కదా, టీవీలో యాడ్స్ లేవు,
బస్టాండ్లలో అక్కడ ఫోటో అంటించి ఇతడు హంతకుడు, ఇతడు దొరికితే ఇతని ఆచూకీ తెలియజేయండి అని ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ లేని కాలం అది. ఎట్లా గుర్తుపెట్టుకున్నారు ఆయన సంసోన్ అని? 20 ఏళ్ళకి ఆయన కూడా మారిపోయింటాడు కదా మనిషి. సంసోను 1000 మందిని చంపినప్పుడు ఒక పిల్లవాడు పుట్టి ఉంటే ఈ గాజాకు సంసోన్ వెళ్ళే లోపల ఆ 20 ఏళ్ళ వయసు గలవాడు అంటాడు. అవకాశం ఉంటే అతనికి పెళ్ళి కూడా చేయొచ్చు. అంతకాలమైన వారు మర్చిపోలేదు. అసలు 2వ జనరేషన్ 3వ జనరేషన్ వచ్చి ఉంటాయి, వారు కూడా గుర్తుపెట్టుకున్నారు. వారికి కూడా నేర్పించినారు పగను. రే సంసోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు ఇశ్రాయేల్లో, మనలో 1000 మందిని చంపి ఇశ్రాయేల్ను రక్షించుకున్నాడు, ఇశ్రాయేల్ను విడిపించుకొని ఆయన న్యాయాధిపతి వాళ్ళని ఏలుకుంటున్నాడు అని వారు నేర్పించినట్టుగా మనం గమనించవచ్చు. 20 ఏళ్ళ తర్వాత అతను వెళ్ళగా అతన్ని చంపాలనుకున్నారు. ఇక్కడ వేశ్య యుద్ధ చేరాడు సంసోను, అది ఒక తప్పు. రెండవ చూడండి 4వ వచనం, 16వ అధ్యాయంలో 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా అని రాశాడు. ఇది కూడా రెండవ తప్పు. ఇక్కడ నుంచి మనకు తెలిసిందే, దెలీలా యుద్ధకు వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఆయన బలం కనుగొనాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అతడు ప్రాణమునకు విసిగి ఆమెకు ఆ విషయాన్ని చెప్పాడు. 17వ వచనం చూడండి, 16వ అధ్యాయం 17వ వచనం లేదా 16వ వచనం చూడండి, 16 చూడండి, 16 చూద్దాం. 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణమునకు విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమున నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీద మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానమును పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెనని ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలు చేత పట్టుకొని ఆమె యుద్ధకు రాగా. ఇది రెండవ తప్పు కదా. మొదట వేశ్య దగ్గరికి వెళ్ళాడు, రెండవసారి దెలీలా దగ్గరికి వెళ్ళాడు. తాను 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉండిన తరువాత ఈ సంఘటన సమయం లేదు, నేను దాటి వెళ్తున్నాను, కానీ మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి. ఆయన 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉండిన తరువాత ఆ 50 ఏళ్ళు ఇంచుమించు 50 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఎందుకు అలాగ వెళ్ళాడు ఆయన? వెళ్ళిన తర్వాత ప్రాణాన్ని రక్షించుకున్నాడు. గాజాకు వెళ్ళి మరలా వెంటనే దెలీలా దగ్గరికి వెళ్ళాడు. కొన్ని నెలలే ఆయన వెళ్ళిన ఆ సంఘటన అంతా చదివితే కొన్ని దినంలో జరిగింది. అది 1 నుంచి 2 నెలల లోపు జరుగుతుంది. ఆయన అడగడం, వాళ్ళు రావడం, ఈయన తప్పించుకొని వెళ్ళడం, మరలా అడగడం, వాళ్ళకి చెప్పడం, మరలా ఆయన వారిని విడిపించుకొని వారి మీదకి వెళ్ళడం, వారు తప్పించుకొని వెళ్ళడం. ఇట్లా వారి మధ్య కొన్ని నెలలు, 1-2 నెలలు జరిగింది. ఆయన దినదినము ప్రాణం విసిగించింది. నెలలు కాదు రాయబడింది అక్కడ, దినదినము ప్రతిరోజు అడుగుతుంది ఆమె. ప్రాణానికి విసిగి తన అభిప్రాయం అంతా తెలియజేశాడు, విషయమంతా, తన రహస్యాన్ని. ఆ రహస్యాన్ని ఫిలిస్తీన్లకు చెప్పగా తెలుసుకున్నారు వారు. తెలుసుకొని ఆమె ద్వారా అతనికి నిండుగా క్షౌరం చేయించారు. ఇక తర్వాత చూడండి 20వ వచనం చూడండి, ఇదే 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే సంసోను 16వ అధ్యాయంలో 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉండిన తర్వాత గాజాకు వేశ్య యుద్ధకు వెళ్ళాడో అప్పటికే యెహోవా అతని ఎడబాసెను. అంతవరకు తెలియలేదు. ఈ వచనంలో 20వ వచనానికి ఆయనకు తెలిసి వచ్చింది, యెహోవా అతన్ని ఎడబాసెనని అతనికి తెలియరాలేదు. అంటే ఎప్పుడో ఆయన యెహోవా ఆత్మ అక్కడ నుండి వెళ్ళిపోయింది అతని దగ్గర నుండి. మనము 13వ అధ్యాయం 25వ వచనంలో ఆ 2 పట్టణాల మధ్య ఆయన యెహోవా ఆత్మచేత రేపబడుచున్నాడు. అక్కడ నుండి మీరు 15వ అధ్యాయం చివరి వచనం వరకు చూడండి. అతడు ఏం చేసినా యెహోవా ఆత్మచేత రేపబడ్డాడు. యెహోవా ఆత్మచేత రేపబడి సింహాన్ని చంపాడు. యెహోవా ఆత్మచేత రేపబడి 30 మందిని చంపి దోపుడు సొమ్ము తీసుకొని వచ్చాడు. యెహోవా ఆత్మచేత రేపబడి నక్కలను పట్టుకున్నాడు. యెహోవా ఆత్మచేత రేపబడి ఆ గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. యెహోవా ఆత్మచేత రేపబడి
తన జీవితం అంతా యెహోవా ఆత్మచేత రేపబడేవాడుగా ఉన్నాడు. కానీ అయితే 16వ అధ్యాయంలో అనగా చివరి దినాలు 2-3 నెలల దినాలలో అతను తప్పిపోయాడు 2 సార్లు. రెండవసారి తాను ఫిలిస్తీన్ల చేతిలో పడి తన కళ్ళు కోల్పోయాడు. తన కళ్ళు కోల్పోయిన తర్వాత కొన్ని దినములకే విషయము గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు, మనసు మార్చుకున్నాడు, మనసు పొందాడు. ఇప్పుడు చూడండి 16వ అధ్యాయం 28వ వచనం చూస్తాం. 16వ అధ్యాయము 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసి కొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అలాగూ సంసోను కళ్ళు ఊడబెరికిన వాడుగా, తిరుగడు విసడివాడుగా ఉండి ప్రభువుతో మారు మనస్సు పొంది గ్రహించి, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మరలా బలమి అని ప్రభువును వేడుకొన్నాడు. చాలా జ్ఞానం కలిగిన వాడు సంసోను. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు సంసోను. తను ప్రార్థన చూశారా, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సాధారణంగా మనం కూడా ప్రార్థన చేస్తాం, ఏదో ప్రభువుకు తెలియదని అన్ని విషయాలు చెప్తుంటాం. సంసోను ఏమీ చెప్పలేదు. చూడండి, ప్రభువా ఆయనకు తెలియనిది ఏముంది, సమస్త మనుషుల హృదయం ఎరిగిన వాడు ఆయన. మనుషులు బాహ్య రూపాన్ని చూశాడు కానీ ఆయన అంతరంగాన్ని ఎరిగినవాడని దావీదును ఎన్నుకునే సందర్భంలో ఆయనే మాట్లాడాడు. సమయంలో నువ్వు పై రూపాన్ని చూడాకు, నేను అంతరంగాన్ని చూసిన, మనసు కావాలి నాకు అన్నాడు. సంసోను కూడా, ప్రభువా నేను గాజాలో అక్కడికి పోయినా, అక్కడ చేసిన, ఇట్లా జరిగింది, నన్ను చంపనీకి వచ్చారు, నేను పారిపోయినా, వచ్చేసిన, మళ్ళీ రెండోసారి ఢిల్లీ దగ్గరకు పోయినతో ఇట్లా జరిగింది, నన్ను ఇన్నిసార్లు చంపాలనుకున్నారు, నీకు తెలుసు కదా, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది, నా కళ్ళు పోయినా, ఏం మాట్లాడడంలే. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి విడబడదు అనుకుందరు అన్నాడు ఆయనే, ప్రభువే. సంసోను విస్తరించి మాట్లాడడం లేదు. ప్రభువా దీన మనస్సుతో ఒక్క మాటే మాట్లాడాడు, ప్రభువా నన్ను ఇంకొక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని తాను మనసు మార్చుకొని ఆ దీన మనస్సుతో ప్రార్థన చేయగానే పరలోకంలో ఉండే ప్రభు వెంటనే స్పందించి ఆయనకు బలం ఇవ్వగా, తనతో పాటు తన జీవితకాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని చంపి తాను మరణించిన వాడు సంసోను. ప్రియమైన వాళ్ళారా, సంసోను గూర్చి తన జీవితమంతా తప్పు చేశాడని క్రైస్తవ లోకంలో బోధకులు అనేవారు బోధిస్తున్నారు. కానీ తన జీవితమంతా తప్పిపోయిన వాడు కాడు సంసోను. ఆ చివరి దినాల్లో కొన్ని దినాలు తప్పిపోయాడు కానీ మరలా మనసు మార్చుకొని పశ్చాత్తాపడి ప్రభువుగా ఒప్పుకొని, ప్రభువా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో. చూసారా, సంసోను ప్రార్థనలో క్షమించు అనే మాట కూడా లేదు. మనసు మారిందని ప్రభువు గ్రహించాడంతే. క్షమించనే మాట కూడా ఆయన అడగలేదు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సమస్త హృదయాలు ఎరిగిన వాడు కనుక ప్రభు, ఆ మనసును ఎరిగిన ప్రభు వెంటనే స్పందించి ఆయనకు బలాన్ని ఇచ్చాడు. చూడండి, సంసోను కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడున్నాడో చూడండి, ఆయన స్థానం ఎక్కడున్నదో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూడండి, ఆయన స్థానము, ఆయన ఎక్కడ నిలబడ్డాడో చూడండి. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది, విశ్వాస వీరులు ఉన్నారు. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాడు చూడండి, 11:32 హెబ్రీ పత్రికలో. ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా అని సంసోను పేరున్నది చూడండి. విశ్వాస వీరుల లెక్కలో సొలొమోను లేడు కానీ సంసోను ఉన్నాడు చూడండి. దేవాలయాన్ని కట్టించిన సొలొమోను లేడు. విశ్వాస వీరుల పట్టిక 11వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మీరు చదివి చూడండి. కానీ విశ్వాస వీరుల లెక్కలో సొలొమోను లేడు. దేవాలయాన్ని కట్టించిన గొప్ప సొలొమోను జ్ఞాని.
ఓ గొప్ప జ్ఞానిగా పేరు పొందాడు, జ్ఞాన వచనాలు రాశాడు. కానీ సొలొమోను లేడు విశ్వాస వీరుల పట్టికలో. మనసు మార్చుకున్నవాడు 2 సార్లు తప్పిపోయాడు, కానీ మనసు మార్చుకున్న సంసోను విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాడు. విశ్వాస వీరుడుగా తన జీవితాన్ని ముగించినవాడు సంసోను. ప్రియమైన వారలారా, సంసోను జీవితం ఎలాంటిది అనుకుంటున్నారు? నేను ముగిస్తున్నాను చివరి మాటలు. 14వ అధ్యాయం 4వ వచనంలో సంసోను ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి ప్రభువే రేపాడు. ప్రభువే రేపి చిన్నగా ఆ స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా 2 కుటుంబాల మధ్య చిన్న సమస్యగా ప్రారంభమయ్యేటట్టు చేశాడు ప్రభువే. చిన్న సమస్యగా కుటుంబ సమస్య ప్రారంభమై కుటుంబ సమస్య కాస్త 2 దేశాల మధ్య సమస్యగా తయారైంది. అందుకే 15వ అధ్యాయంలో సంసోను మామ తన భార్యను వేరేవానికి ఇస్తే సంసోను తన మామ మీద కోపపడకుండా ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాడు. ఆ వచనంలో ఆ సందర్భంలో కుటుంబ సమస్య కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే దేశ సమస్యగా మారింది. చిన్నగా ప్రారంభమై దేశ సమస్యగా అయి ఆ దేశ సమస్య అయిన సందర్భంలో సంసోను ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాడు. మనం మొట్టమొదట విన్నాం కదా, చదువుకున్నాం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలును రక్షిస్తాడని వాగ్దానం కలిగిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించాడు. 13వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనంలో తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని నాజీరు చేయబడిన వాడై ఇశ్రాయేలు రక్షిస్తాడనే వాగ్దానం కలిగిన వాడు రక్షించాడు. రక్షించి 15వ అధ్యాయం చివరి 20వ వచనం వరకు ఆయన 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఏ పాపం లేనివాడుగా విశ్వాస వీరునిగా కలిగి ఉన్నాడు. అయితే ముగింపులో కొన్ని దినాలు తప్పిపోయి మరలా పశ్చాత్తాపడి విశ్వాస వీరునిగానే తన జీవితాన్ని ముగించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి విశ్వాస వీరునిగా తన జీవితాన్ని ముగించిన వాడుగా మన మధ్యనున్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మన జీవితాల్లో కూడా మనము తప్పిపోతుంటాం కదా. అయితే మనలా తెలుసుకొని గ్రహించి పశ్చాత్తాపడి ప్రభువుకు విషయాన్ని తెలియజేసి మరలా మనం ప్రభువులో కొనసాగడం, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడం ఎంతైనా మనకు అవసరం. సంసోను తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ ఇశ్రాయేలును మాత్రం రక్షించాడు. 7 దినాలకే తన భార్యను కోల్పోయాడు, కుటుంబ జీవితాన్ని కోల్పోయాడు. తర్వాత వివాహం చేసుకోలేదు, భార్య లేదు, తల్లిదండ్రులు ఏమైనా లేదు, ఎవరు అన్నం పెడుతున్నాడో ఎలా ఉన్నాడో లేరు. అసలు తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేశాడు, కానీ ఇశ్రాయేలును మాత్రం రక్షించాడు. కాబట్టి సంసోనును చులకనగా చూసే అవకాశం లేదు, చూడడానికి వీలు లేదు. ప్రియమైన వారలారా, తాను తన జీవితాన్ని త్యాగం చేసి ఇశ్రాయేలు రక్షించిన విశ్వాస వీరుడుగా మన మధ్యనున్నాడు. అయితే మనం కూడా విశ్వాసులంగా ఈ లోకంలో కొనసాగుతున్నాం. మన ప్రాణాలు త్యాగం చేయమని ప్రభువు అడగడం లేదు. మీ కొరకై నా ప్రాణాన్ని త్యాగం చేశాడని ఆయన చెప్పుచున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సంసోను వల్ల మీ జీవితాలను త్యాగం చేయొద్దు, ఎందుకంటే నా జీవితాన్ని నేను త్యాగం చేశానన్నాడు ప్రభువు. మనకు రావాల్సిన శిక్ష అంతా తన శరీరం మీద మోసుకున్నాడు. కాబట్టి ఆయన కోరుకున్నది ఒక్కటే. చూడండి, ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఒకే చిన్న విషయాన్ని, ఆ విషయం మనలో ఉందంటే అన్నీ సర్దుకుపోతాయి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి అన్నాడు. చాలా, ఇదొక్కటి మనం కలిగి ఉన్నామంటే మన విశ్వాస జీవితాన్ని కూడా మనం ఈ లోకంలో మంచిగా ముగించవచ్చు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. సంసోను ఆ కొన్ని దినాలు తప్పైనా మంచి మనసు కలిగిన వాడు, మంచి విశ్వాసిగా ముగించాడు. మన ప్రియ ప్రభు మనసు ఎటువంటిది, ఎంత ప్రేమ గలది. అలాగనే మీరు ఆ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు కలిగి మంచి విశ్వాసులంగా జీవించి మన జీవితాలను మంచి విశ్వాస జీవితాలుగా ముగించి ప్రభుకు మహిమకరంగాను జీవించి మనకు మేలుకరంగాను జీవించాలని ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించి ఈ అనుదిన జీవితంలో తన ఆత్మ ద్వారాను తన వాక్యము ద్వారాను మనల్ని నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడగు మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమేపాటి వారం ప్రభువా, ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారం. అటువంటి మా కొరకై మీరు ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టి రక్షించారు. విశ్వాసులు, నా పిల్లలు, పరిశుద్ధులు అని పేర్లు పెట్టి మమ్మల్ని పిలిచారయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు సంసోను జీవితంలో నుండి కొన్ని మాటలు మేము విన్నాం. అవును, విశ్వాస వీరుడుగా అతని జీవితాన్ని ముగించాడు. ప్రారంభం బాగుంది, ముగింపు కూడా బాగుంది. కానీ మధ్యలో తడబడినను మరలా లేచి విశ్వాసిగా, తన విశ్వాస వీరుడిగా తన జీవితాన్ని ముగించాడు. తాను బలము కలిగిన వాడైనను తన బలాన్ని దుర్వినియోగపరచకుండా, తన తల్లిదండ్రులను వ్యతిరేకించకుండా, పరలోకంలో మీరు తీసుకునే నిర్ణయానికి లోబడి ఆ స్త్రీని వివాహం చేసుకొని మీకు అనుకూలంగా జీవించాడు. మేమును నాయన పరలోకంలోండే మీ ఆలోచనలకు, మీ ఉద్దేశాలకు అనుకూలంగా జీవించలాగా నా కృప చూపండి. దావీదును గురించి చెప్పినట్టుగా యెష్షై కుమారుని కనుగొంటుని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలోనే నెరవేర్చువాడు అన్నట్టుగా ప్రభువా, మేము కూడా మీ ఇష్టానుసారంగా జీవించులాగున, మీ ఉద్దేశాలను నెరవేర్చులాగున ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని చిన్న మందగా చేరి ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుమని, ఇదిగో నాయన తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, మీ చిత్తమైతే మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మీ మాటలు విని ఆత్మలో నెమ్మది పొందే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, చేరి వచ్చిన అందరినీ దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకొని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.